హలో అందరికీ. ఈ వీడియో కొంచెం ఎమోషనల్‌గా ఉంటది. ఎందుకంటే ఇది నేను ప్లాన్ చేసిన వ్లాగ్ కాదు. జీవితం కొంచెం ఒక్కొక్కసారి ఎలా ఉంటదో కూడా తెలవదు కదా! భోగి పండగ కోసం అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. పండగంటే ఎంతో హ్యాపీగా ఉంటది అనుకున్నాను. పిల్లలతో కలిసి చేసుకుందాం, వ్లాగ్ కూడా తీసుకుందాం మంచిగా అమ్మతోని అనుకున్నాను. బట్ అసలుకన్నీ తలకిందులైపోయినాయి. భోగి రోజు మార్నింగే కొంచెం లేట్‌గా లేచినా ఇంట్లో పనులైతే చకచకా అయిపోయినాయనమాట. అయినా ఇంట్లో ముగ్గు అయితే ఏసేసాను. పిల్లల్ని రెడీ చేసేసాను. ఇంక పిల్లల కోసం అండ్ మా కోసం టిఫిన్ గూడా చేసేసినామనమాట. పెసరట్టు ఇక్కడైతే వేసేస్తుందనమ్మ. ఇంకా పెసరట్టేసిన తర్వాత అప్పుడే అందరి స్నానాలయితే అయిపోయాయి. అమ్మ పండగ కోసం అని చెప్పేసి భోగి అయితే కంపల్సరీ చేసుకుంటామండి మేము. గడ్డ, రొట్టె, దాంతో పాటు కలివిడి కాయగూర, ఇంకా నువ్వుల పొడి అవన్నీ చేసుకుంటామనమాట. సో, అంత లోపల అమ్మ అయితే స్నానం చేసేసి వచ్చేసింది. వచ్చేసి రొట్టె కొట్టేసిందనమాట. రొట్టె కొట్టేసే లోపల మాకొక న్యూస్ అయితే తెలిసింది. అంటే మా మేనత్త వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయారండి. సో, అది వినేసి మేమైతే ఫస్ట్ అయితే షాక్ అయిపోయాము. ఎందుకంటే ఎవ్వరికి ఎప్పుడు ఎలా వస్తదో తెలవదు కదా! అంటే చాలా మంచిగానే ఉండేవాళ్ళు. సో, అలా అయిపోయేసరికి మాకైతే చాలా ఇదే అనిపించింది. అంతలోపల అమ్మ అయితే ఇక్కడ రొట్టె చేసేసింది. అన్నీ ఎక్కడివక్కడే ఇడిచేసి వెళ్ళిపోయిందనమాట. నాకు కూడా ఇంట్లో పిల్లలతో ఎలా చేయాలో అర్థం కాలేదు. సో, నాకు ఫుల్ హెడేక్ వచ్చింది. సగం పూజ అయితే అయిందనమాట ఇంట్లోన. ఎలా చేయాలో అర్థం కాలేదు. సో, మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఏం చెప్పారంటే, మా పైనాంటి వాళ్ళు "చేసేసేయమ్మా నువ్వు పూజ, ఏం కాదు. అసలు సంక్రాంతి పండగను వదలకూడదు. మీకైతే ఏమి అంటు లేదు కదా! నువ్వు ఉన్నావు కదా ఆడపిల్లవి, చేసేసేయి ఇంట్లోన. అలా సగం సగం ఇది చేయకూడదు" అని చెప్పి పోయిందనమాట. ఇవన్నీ అమ్మనే చేసిపోయిందండి సగం సగం అంతా. నేను కర్రీ తిరువాత ఏసేసుకొని ఇంకా కొంచెం పూజ కోసం సెపరేట్‌గా అయితే చేసేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే అప్పుడు పిల్లలున్నారు. మా చిన్నోడైతే ఎక్కడెక్కడ ఉండట్లేదు. నేను పూజ చేస్తుంటే పూజ దగ్గరికి వచ్చేస్తున్నాడు. వంటింట్లో అంటే వంటింట్లో, ఎక్కడుంటే అక్కడ. ఎవ్వరు లేరు కదా ఇంట్లోన. సో, అలా అనమాట పిల్లలతోన. అది కాకుండా మా చిన్నోడు ఇక్కడ ఎవ్వరికీ కూడా అలవాటు కాలేదు వాడు. సాయంత్రము అసలకి పండగ చేయకూడదండి యాక్చువల్‌గా. ఎందుకంటే ఇలా అయ్యేసరికి ఎవరికైనా బాధుంటది. అంతా సగం సగం పండగ అన్నట్టు అయిపోయిందనమాట. పండగంటే కాదు, జస్ట్ పూజ కోసం మాత్రమే. అసలు ఈ పండగను వదలకూడదంటారనమాట. మా సైడ్ అసలు చాలా నమ్ముతాము. దేవుడి కోసం అయితే ప్రసాదం పెట్టేసి, నేనైతే దేవుడి గూట్లో పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. అసలు ఎంత పూజ చేసుకున్నా అసలు ప్రశాంతంగా లేదనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా లేరు ఇంట్లోన. నేను పిల్లలతో ఎలా ఉన్నానో నాకు తెలుసు. ఎందుకంటే మా చిన్నోడు ఒక్క కాడ ఉండట్లేదనమాట. అసలకి ఫుడ్ కూడా పోలేదు. ఎలాగో పూజ అయితే చేసేసుకున్నాను. అమ్మ లేకపోయినా ఇలా అవ్వడం అంటే చాలా కష్టంగానే ఉంటది ఎవరికైనా. అంటే లైఫ్ అంటే అంతే కదా! అసలు ప్రిడిక్టబుల్ అనిపిస్తది ఒక్కొక్కసారి. మనం ఊహించినవి జరిగితేనే కదా లైఫ్ అంటే. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటే ఉండలేము. నేను ఎలాగో ఉంటది మా ఫెస్టివల్ అనుకున్నాను. బట్ ఇలా అవుతదని చెప్పి అస్సలు అనుకోలేదు. ఫెస్టివల్ కోసం అయితే కాదు, మనిషి లైఫే అంతా. ఇక్కడైతే నేను ఇప్పుడు తింటున్నాననమాట. మా చిన్నోడికైతే పెడితే మా హద్విత చూసేసారా ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. మా హద్విత, నేను అండ్ మా తమ్ముడు వచ్చాడు ఇందాకే. సో, వాడు అందరం అయితే ఉన్నాం ఇక్కడే. సో, ఇప్పుడు నైట్ అయితే డిన్నర్ అయితే చేసేసాను. ఈ పూజ లోపలే మధ్యాహ్నం 3 గంటలయితే అయింది. సో, పూజ చేయకూడదండి యాక్చువల్‌గా. అసలు మేము మార్నింగ్ తెలిసింటే అసలు ఏం చేసేవాళ్ళమే కాదు. బట్ అది అలా అయిపోయింది. ఇక్కడ నేను చేసిన కర్రీస్ అనమాట. అలాగే తింటున్నాను. మా పిల్లలు ధ్యాసలో పడేసి ఇక్కడ చూసేసారా అన్నం ఎలా అంటు కట్టిపోయిందో. ఇలా ఉంటది. మా అమ్మ అయితే ఫుల్ తిట్టేసింది. ఎక్కడ పెట్టినావు ఏంటో అని చెప్పేసి. వచ్చిన తర్వాత అంతా గుండాలు మొత్తం మాడిపోయిందనమాట రైస్ మొత్తము. మేము ఫెస్టివల్ అయితే చేసుకోలేదండి. సంక్రాంతి మార్నింగ్ గానీ అస్సలు చేసుకోలేదు. ఇది వచ్చేసి అంతా మా పైన ఆంటీ వాళ్ళే వేసేసారనమాట. మా ఓనర్ ఆంటీ వాళ్ళు ముగ్గు మొత్తం వాళ్ళే నైట్ మొత్తం అలికేసి మేము చేయకూడదు. వాళ్ళు చెయ్యరులే అని చెప్పేసి, అమ్మ కూడా లేదు కదా పిల్లలతో నాకు ఎక్కడవుతుందని చెప్పేసి వాళ్ళే ముగ్గయితే పెట్టేసి నైట్ మొత్తం 2 గంటల వరకు పెట్టేశారనమాట వాళ్ళే ముగ్గు. చాలా పెట్టారు కదా ముగ్గయితే అదే నేనే మంచిగా వేసేసి నేనే మంచిగా వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను. బట్ అలా అవుతదని చెప్పి ఎవరికి తెలుసు. ఆమెనే మార్నింగ్ అయితే గొబ్బెమ్మలు అయితే పెట్టేసింది ఆంటీ. స్నానం చేసి వచ్చేసి. నేనైతే ఆ రోజు మార్నింగ్ అమ్మ వాళ్ళు కూడా ఇంటికి రాలేదు. నేను, మా తమ్ముడు పిల్లలమైతే ఉన్నామనమాట. పిల్లల కోసం మార్నింగ్ అయితే నేను టిఫిన్ వచ్చేసి హోటల్ నుండి తెప్పించేసాను. అండ్ నాకు ముగ్గు చాలా బాగుందనిపించింది. అందుకోసమే వీడియో తీసుకుంటున్నాను తప్ప మీకు మేము ఫెస్టివల్ చేసాము అని చెప్పడానికైతే కాదు. ఆ రోజు పూజ చేసిందే. నేను నిన్న చేసింది ఫుడ్ అయితే చాలా ఉంది ఇంట్లో. నాకు కర్రీ కానీ ఎవరు తింటారండి, ఎవరు తినలేదు. అలాగే ఉంది సగం సగము అని చెప్పేసి ఇక్కడ ఆంటీ అయితే పూజ అయితే చేసేస్తూ ఉంది. గొబ్బెమ్మ అయితే పెట్టేసిందనమాట. ఇంతలోపు మార్నింగ్ అయితే ఒకసారైతే అమ్మ మార్నింగ్ ఒక్కసారి వచ్చేసిందండి. ఇంటికొచ్చి వెళ్ళిందనమాట.
ఇంక ఇక్కడే ఇదే ఊరు కదా, ఇంకేం చేస్తున్నారు పిల్లలని చెప్పి చూడడానికి అంతే. ఇంక నేను పిల్లల కోసం ఇంట్లో అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఇంక అప్పటికే ఇదైపోయింది. ఇంక మేము లేచిందే లేట్ అయిపోయింది. సో, అందుకోసమే మా అద్వితకైతే దోస తెప్పించాను. మా ఉదయ్ తెచ్చిచ్చాడనమాట. అండ్ మా చిన్నోడికైతే ఇడ్లీ తెప్పించాను. వాళ్ళకి టిఫిన్ పెట్టాలి కదా, మనం ఎలా ఉన్నా పిల్లలకైతే పెట్టేసేయాలి అని చెప్పేసి వాళ్ళ కోసమైతే ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేసిందనమాట. ఇంకా దీని తర్వాతయితే అమ్మ వాళ్ళు ఇంకా మార్నింగే అంటే నిన్న నైట్ కదా 24 అవర్స్ అట్లనే పెట్టుకున్నారనమాట వాళ్ళు. ఇంకా వచ్చేవాళ్ళు ఊర్లో ఉన్నారని చెప్పేసి అమ్మ వాళ్ళు రాలేదు కదా. సో, ఇంక నేను వాళ్ళ కోసం అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. వాళ్ళ కోసం నేనైతే ఇక్కడ ఉప్మా చేసేసానండి. అమ్మ వచ్చి తింటది. నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు కదా. ఇంకా వాళ్ళు మొత్తం కార్యక్రమాలు అయిపోయి గుడికి కూడా వెళ్ళొచ్చి స్నానం అయిన తర్వాత ఇంట్లోకైతే వచ్చారనమాట. వాళ్ళ కోసం ఉప్మా అయితే రెడీ చేసి పెట్టేశాను. నేనైతే ఒకటి చెప్తాను. మనమంతా హ్యాపీగా ఉండాలా ఆ క్షణం మాత్రమే అనుకుంటాను. ఎందుకంటే పండగ చాలా గ్రాండ్‌గా చేసుకుందామని వచ్చాను. బట్ ఇలా అవుతుందని చెప్పి అస్సలు అనుకోలేదు. అదే కదా లైఫ్ అంటే. ఈ నిమిషం బాగుండగలిగితే బాగున్నట్టు మనము. అదే అండి లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వుకుంటూ వెళ్ళడమే. సో, మా అమ్మ అంటే ఒక విషయం చెప్పిందనమాట. అంటే మా అమ్మ నేను చూసొచ్చానమ్మా. అంటే మన వెంట ఏమి రాదు. అట్‌లీస్ట్ మన ఒంటిపైన బట్ట తప్ప అని చెప్పింది. నాకైతే చాలా బాధ అనిపించింది. అదే కదా మరి దీనికోసమే ఇన్ని కథలు పడతామా మనము అని చెప్పి. అవునా కదా మీరైతే కామెంట్ చేయండి. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇదైతే మా సాడ్ సంక్రాంతి అనే చెప్తాను నేనైతే గిన.